బంగారం ధరలు ఎప్పుడు పెరుగుతాయో, ఎప్పుడు తగ్గుతాయో అసలు చెప్పలేము. ఎప్పుడూ స్థిరంగా ఉండవు. భారీగా హెచ్చుతగ్గులు నమోదవుతూ ఉంటాయి. ఒకసారి పెరిగితే మరుసటి రోజు తగ్గుతాయి. దీంతో బంగారం కొనుగోలు చేసేవారు రోజువారీ ఆ యొక్క ధరలను ట్రాక్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం గత కొద్ది రోజులుగా బంగారం, వెండి ధరల్లో భారీగా హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధ సమయంలో బంగారం ధరలు భారీగా పడిపోయాయి. ఆ తర్వాత మళ్ళీ పెరగ్గా ఇప్పుడు యుద్ధం ముగిసిపోవడంతో మళ్ళీ తగ్గుతున్నాయి. ఈ పతనం ఇలాగే ఉంటుందా? లేదా మళ్ళీ పెరుగుతాయా? రానున్న రోజుల్లో ధరలు ఎలా ఉంటాయనే దానిపై అందరిలోనూ ఒక ఆసక్తి పెరుగుతోంది. సో, రాబోయే నెలల్లో బంగారం ధరలు 40% వరకు పెరగవచ్చట. ఈ మేరకు ప్రముఖ సంస్థ జేపీ మోర్గాన్ అంచనా వేసింది. మరి ఇదే నిజమైతే గోల్డ్ రేట్లు సరికొత్త రికార్డ్ దిశగా దూసుకెళ్లొచ్చు. ఈ ఏడాది 4వ త్రైమాసికం నాటికి బంగారం ధర ఔన్స్‌కు సగటున $6,000లకు పెరుగుతాయట. అండ్ ఇక 2027 నాటికి $6,300లకు చేరుకునే అవకాశం ఉందని తన అంచనాల్లో పేర్కొంది జేపీ మోర్గాన్. ప్రస్తుత ధరలతో పోలిస్తే దాదాపుగా 40% పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. 2026లో ఇరాన్ చుట్టూ నెలకొన్న ఉద్రిక్తతలు, తదనంతర పరిణామాలు ముడి చమురుకు అతిపెద్ద సవాల్‌గా నిలిచాయి. ఫిబ్రవరి నెలాఖరు నుంచి ధరలు 20% మేర పడిపోయాయి. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ల మధ్య పెరిగిన ఉద్రిక్తతలు ముడి చమురు ధరలను మరింతగా పెంచాయి. సో, చమురు ధర పెరుగుదల ద్రవ్యోల్బణం పెరుగుతుందనే ఆందోళన కూడా పెంచింది. దీంతో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను దీర్ఘకాలం పాటు అధికంగా ఉంచగలదనే వార్తలు బలంగా వినిపించాయి. సో, బంగారం వడ్డీని సంపాదించదు. అందువల్ల వడ్డీ రేట్లు అధికంగా ఉన్నప్పుడు పెట్టుబడిదారులు బాండ్లు, ఇతర వడ్డీ చెల్లించే ఆస్తుల వైపు చూస్తారు. సో, దీనివల్ల బంగారంపై ఒత్తిడిని కొనసాగుతుంది. ఫెడరల్ రిజర్వ్ విధానాలు, బలమైన డాలర్ అండ్ ద్రవ్యోల్బణం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు అండ్ సెంట్రల్ బ్యాంక్ కొనుగోళ్లు వంటి ఇతర అంశాలు బంగారం ధరను పరిమిత స్థాయిలో ఉంచుతున్నాయి. జేపీ మోర్గాన్ అంచనా నిజమైతే భారత్లో 10 గ్రాముల బంగారం ధర సుమారు 2,20,000 వరకు చేరవచ్చు. ఇదే జరిగితే బంగారం మరింత ప్రియం కానుంది. బంగారంపై పెట్టుబడులు పెట్టిన వారు లాభపడుతున్నారు. మరి ఈ అంచనాలు నిజమవుతాయా లేదా అనేది చూడాలి. మీరేమనుకుంటున్నారా? బంగారం రేటు ఇంత దారుణంగా పెరిగే అవకాశం ఉంటదా? లేకపోతే ఇంకా తగ్గే అవకాశం ఉంటదా? మస్తుగా కామెంట్ చేయండి.